ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టడం గల ఒక ఫేక్, అంటే ఒక ఫేక్ మహాసేన, ఒక ఫేక్ యూట్యూబర్ కింద రాజేష్ మహాసేన అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే, గతంలో ఎవరుంటే అనలేదు. ఒకసారి ఏమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు, తిట్టాడు. తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు తిట్టాడు, తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టాడు, తర్వాత లోకేష్ని తిట్టాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం మొదలుపెట్టాడు. తన యొక్క స్థితి బహుశా తనకు పిచ్చన్న పట్టి ఉండాలి, మరి ఏంటనేది తెలియాలి. కానీ ప్రతిసారి కూడా గంజా బ్యాచ్ అంటున్నాడు. అసలు జక్కంపూడి రాజా గారిని, మాజీ శాసనసభ సభ్యులు ఒక జక్కంపూడి రాజా గారిని విమర్శించేంత స్థాయినిది కాదు. నువ్వు ప్రతిసారి విమర్శిస్తుంటే నీకు ఎవరు కూడా ప్రతి విమర్శ చేయట్లేదని చెప్పేసి నువ్వు మళ్ళీ పదే నువ్వు విమర్శించడం జరుగుతుంది. ఎందుకు మేము విమర్శించట్లేదంటే, నీ స్థాయిని పెంచడం మాకు ఎందుకని చెప్పేసి మేము విమర్శించట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నిజంగా నీకు విశ్వాసం అంటూ ఉంటే నా ఫోటో పెట్టుకోవాలి. నువ్వు మీ ఇంట్లో నా ఫోటో నువ్వు పెట్టుకోవాలి. ఎందుకో చెప్పనా, ఆ రోజు నువ్వు మమ్మల్ని ఒక స్టడీ స్కూల్ విషయంలో మమ్మల్ని వీళ్ళు బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ అని చెప్పి నన్ను నువ్వు ప్రొడ్యూస్ చేసావు. అందుకని నాకు బాధ కలిగి నువ్వు నందగానే సెంటర్ దగ్గర ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు నేను అడ్డుకున్నాను. నా పేరు అరుణ్ రాజు, నన్ను కమ్మలబడి పెద్ద అంటారు. నేను అడ్డుకొని నీకు బుద్ధి చెప్పాను. ఆ బుద్ధి చెప్పడంతో నీకు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. అక్కడి నుంచి నీ యొక్క ఎదుగుదల స్టార్ట్ అయింది. రాజేష్ గుర్తుపెట్టు. ఇక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు? అసలు నీకు ఒక ఫ్యాషన్ బండి, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని వాడుకొని తిరుగుతుండేవాడు నాకు ఆ వీధుల్లో. అలాంటి వాడు నీకు ఇప్పుడు ఆడి కార్ ఎక్కడది? నీ ఇంట్లో 4 కార్లు ఎక్కడి? ఎలా వచ్చాయి? నువ్వు బ్రోకర్ పనులన్నీ చేసుకోవడానికి వచ్చే. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించావంటే నువ్వు రాజమండ్రి రావడం కాదు, మేమే నీ దగ్గరకు వస్తాం. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? జక్కంపూడి కుటుంబం అనేది ఒక వ్యవస్థ, అదే ఒక దానికి గవర్నమెంట్ అవసరం లేదు మాకు. జక్కంపూడి కుటుంబానికి ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంలో ఉంటే మాకు గవర్నమెంట్తో పని లేదు, ఏం పని లేదు. కానీ ఒకటి మేము న్యాయంగానే. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఇప్పటికీ అర్థమైనట్లుంది. ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తి సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఏ విధంగా తన యొక్క భాష ఏ విధంగా ఉందంటే చాలా బాధపడే విధంగా ఉంది. రాజమండ్రి యొక్క ఖ్యాతిని కించపరిచే విధంగా ఉంది. ఎందుకంటే రాజమండ్రిలోనే గంజాయి బ్లేడ్ బ్యాచ్ అని చెప్పేసి ఈ విధంగా ఆయన పదే రాజమండ్రి యొక్క ఖ్యాతిని కించపరిచే విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం, చిన్న విషయం మాట్లాడాల్సింది ఏంటంటే, అతను ఈ సోషల్ మీడియా ప్రతిసారి జేబీ అంటున్నాడు. అన్న, నీకు రాజేష్ నీకు నేను చెప్పేది ఒకటి, వ్యక్తిగతంగా ఒకటి నాకు చాలా ఇష్టం. కాకపోతే నువ్వు జేబీ అనేటప్పుడు అది నువ్వు ఒక కులానికి సంబంధించి నువ్వు పనిచేస్తున్నావా, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తున్నావా అనేది ఫస్ట్ ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు జేబీ అనేటట్లయితే నువ్వు ఎస్సీలో ఎంతమంది అన్యాయమైపోయిన ఎస్సీ కుటుంబాలకి, అన్యాయమైపోయిన ఎస్సీ విద్యార్థులకి ఎంతమందికి నువ్వు నీ యొక్క మహాసేన ద్వారా ఎంతమంది న్యాయం చేసావు అనే దాని గురించి కూడా ఒకసారి నువ్వు చెప్పాలి. ఎందుకంటే మేము తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. కాబట్టి ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు ఒకప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసే ఉండొచ్చు, ఒక బ్లాక్ బోర్డ్ మీద ఒక చాక్ పీస్ పెట్టి ఫ్రంట్ ఒక 4-5 పిల్లలు పెట్టుకొని క్లాస్ చెప్పేవాడు ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తి. ఈవేళ 9 లక్షల రూపాయలు డిజిటల్ స్క్రీన్తో ఈవేళ అతను సోషల్ మీడియాలో చెప్తున్నాడు. ఈ డబ్బులంతా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక యాక్టివ్ బండి మీద తిరిగే వ్యక్తి ఈవేళ 4 కార్లు వాడుతున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎంత డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దళితులందరికీ మీరు ఒక రోజున నువ్వు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా నువ్వు డబ్బులు ఇచ్చి నాకు ఫోన్పే చేయండి అని చెప్పేసి నువ్వు అర్జించలేదా? మా అందరిని నువ్వు అడుక్కోలేదా? ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీకు మా ద్వారా వచ్చింది. మరి మా ద్వారా వచ్చినప్పుడు నువ్వు మాకు ఏ విధంగా నువ్వు సహాయం చేసావు చెప్పాలి. అది కూడా నువ్వు అక్రమంగా అర్చించి నీకు నువ్వు డబ్బు దాచుకొని మళ్ళా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, రాజకీయంగా ఎవరైతే ప్రజాదరణ కలిగి ఉన్నారో వాళ్ళ మీద నువ్వు విమర్శ చేస్తూ ఉంటావు. ప్రద్దాక జక్కంపూడి కుటుంబం విమర్శ చేస్తూ ఉంటావు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావు రాజేష్ అన్న. వాళ్ళు భయపడే రకాలు కాదు, అందరికి తెలిసిన విషయమే కదా. వాళ్ళ భయపడరు, నువ్వు వాళ్ళు భయపెడదాం అనుకుంటావు, వాళ్ళు భయపడరు. కొన్ని వాళ్ళకి ఏదో ప్యాకేజీ కావాలా నీకు, వాళ్ళు ఎవరు? నువ్వు అందినంత ప్యాకేజ్ ఇప్పుడు దాకా ప్రతి రాజకీయ అర్థం తీసుకున్నావు. టీడీపీ విమర్శించావు, పవన్ కళ్యాణ్ గారు విమర్శించావు, జగన్ విమర్శించావు. పవన్ కళ్యాణ్ గారేమో నిన్ను తరిమేశారు. ఇతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఒక పేపర్ కూడా రిలీజ్ చేశారు నాగబాబు గారు.
అలాగే టీడీపీ వాళ్ళు కూడా నిన్ను తరిమేశారు. నీ ఇటువంటి వంకర బుద్ధి కలవడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడో నిన్ను తరిమేసింది. కనుక నువ్వు మా దగ్గర నుంచి సంపాదించినావు కాబట్టి అసలు నువ్వు దళితులకి ఏం చేసావు? నేను జై భీమ్ అంటావు, నువ్వు జై భీమ్ అనకన్నా నువ్వు జై భీమ్ అన్నా నువ్వు అనార్హుడివి. దయచేసి నువ్వైతే ఒక రాజకీయ పార్టీలో అన్నా కొనసాగు, లేదా ఒక దళిత పార్టీ కింద నువ్వు దళిత సంఘం ఏర్పాటు చేసావు కాబట్టి మహాసేన మీడియా ద్వారా దళితులకు నువ్వు ఏం న్యాయం చేసావు నువ్వు చెప్పు. ఇప్పుడు దాకా నువ్వు ఎంతమంది దళితులకు న్యాయం చేసావు అన్న అది చెప్పన్నా ఫస్ట్. పద్దాకా నువ్వు ఇలా కాల్ ఎగరేసుకోవడం, మేసాలు తిప్పడం, ఇదే రౌడీజం కాదన్నా. ఇదేనా రౌడీజం చెప్పన్నా? నువ్వు రౌడీజం చేసేదానికి అయితే ఇది కాదు. నువ్వు రాజకీయాల్లో ఉంటావా లేకపోతే కుల పార్టీ పెట్టి నువ్వు కుల సంఘాలు నడుపుకుంటావు? నీకు ఏదో క్లారిటీ ఇవ్వన్నా నువ్వు. అంతేగాని నీకు వచ్చిన కలెక్షన్ అంతా ఎప్పుడు డబ్బర్జనే ఉండిపోతున్నావు. దయచేసి ఈ బ్రోకర్ పనులన్నీ మానేసి అన్న నువ్వు ఎస్సీ వాళ్ళకి ఏం చేద్దాం కూడా చెయ్యి. నువ్వు 2014లోనే ఎస్సీ ఎస్టీ సప్లైని తీసుకొచ్చారు. ఆ సప్లైని ఇది లేవవుతుంది, దాని గురించి పోరాడన్నా. నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లై అనేది 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు, హర్ష్ కుమార్ గారు ఎంతో పోటీపడి తీసుకొచ్చారు. సప్లై చట్టబద్ధి తీసుకొచ్చారు. దానికి ఆ నిధులు ఏం జరుగుతున్నాయి? ఇవాళ నువ్వు టీడీపీలో సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి టీడీపీని ప్రశ్నించన్నా. 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీని ప్రశ్నించన్నా. మా ఎస్సీకి సంబంధించిన సప్లై నిధులు ఏమవుతున్నాయి అని అడుగు. ఇటువంటి విధంగా నువ్వు అడిగి ప్రశ్నించి మాలాంటి వాళ్ళని న్యాయం చేయన్నా. అంతేగాని నీ ఇష్టం వచ్చిన విధంగా నువ్వు ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్న ప్రముఖుల్ని టార్గెట్ చేయడం ఇది కాదన్నా. దీనివల్ల ఎస్సీ వాళ్ళగా ఎస్సీ వాళ్ళు మేము పలానా అని చెప్పు కూడా మేము సిగ్గుపడాల్సి వస్తుంది నీ వల్ల. దయచేసి అన్న ఇటువంటి ధోరణి ఆపేసి ఆ జక్కంబూడోల మీద తిడతావు, కాసేపేమో ఈ కాపు సంథింగ్ చాలా దోషంగా నువ్వు ఎల్కేని తిట్టావు ఒక నాడు. మీరు నా పేటలోకి వచ్చి జెండా కట్టగలరా అన్నావు. మళ్ళా వీరి కాపులు దేవుళ్ళు అన్నావు. అంటే మేము కాపులు కొట్టుకునే పరిస్థితి ఉంటే నువ్వు డబ్బులు అర్చించుకొని డబ్బులు పోగేసుకొని దండుకుంటావా? ఇదన్నా నీ బతుకు? ఇలాంటి బ్రోకర్ పనులు దయచేసి నువ్వు మానుకొని అన్న. జక్కంబూడోల జోలికి వాళ్ళ మీద వచ్చేలా ఉంటే మాత్రం వద్దన్నా, చాలా తప్పు. నువ్వు న్యాయబద్ధంగా పోరాడన్నా మేము న్యాయబద్ధంగానే పోరాడతామన్నా. దయచేసి నీ యొక్క బుద్ధి మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజేష్ అన్న.